కాకినాడ నగరపాలక సంస్థలో తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వలసపాకల, వాకల్పూడి, రమణయ్యపేట గ్రామాల విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం ముసలమ్మ గుడి సమీపంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. పార్టీ నాయకులు వాసంశెట్టి చంద్రరావు, సిహెచ్ విజయ్ కుమార్ దీక్షలో కూర్చున్నారు. కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు వారికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు, దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 6 గ్రామాల విలీనంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా విలీన అంశం పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ లో విలీనం చేసి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజలకు తగిన ప్రాతినిధ్యంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విలీన ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీక్షకు పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ అజయ్ కుమార్, పెద్దంశెట్టి రామకృష్ణ, జుత్తగ శ్రీనివాసరావు, తొట్టిపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో ఈ యొక్క ఏదైతే మన సమస్య మీద గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్నామో, కాకినాడ పట్టణంలో 6 గ్రామాలని విలీనం చేయాలని చెప్పి గత 16-17 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు ఏంటంటే ఇంద్రపాలెం గ్రామంలో నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభించాము. ఆ విధంగా ఈ 6 గ్రామాల్లో కూడా నిరాహార దీక్షలు చేస్తాము. ఈ యొక్క విలీనం అయ్యే వరకు కూడా ఈ రకమైనటువంటి పోరాటం కొనసాగుతుంది. 6 గ్రామాల్లో నిరాహార దీక్షల కార్యక్రమం పూర్తయిన తర్వాత కలెక్టరేట్ దగ్గర 6 గ్రామాలకు సంబంధించిన ప్రజానీకంతో, నాయకులతో కూడా 6 రోజుల పాటు కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే 16 సంవత్సరాలుగా ఎలక్షన్ లేనటువంటి గ్రామాలని విలీనం చెయ్యాలి అని చెప్పి పోరాటం చేస్తున్నాము. అయితే ప్రభుత్వంలో ఒక రకంగా చూస్తే ముఖ్యమంత్రి గారు దీనికి కట్టుబడి ఉన్నారు, పట్టణీకరణకి కట్టుబడి ఉన్నారు. లేకపోవటం మూలంగా నిధులు అనేవి రాకుండా గ్రామాలు అభివృద్ధి చెందకుండా అలా మూలపడి మురుక్కుపాలుగా తయారవుతున్నాయి. కార్పొరేషన్ కూడా గత 6 సంవత్సరాలుగా ఎన్నికలు లేక పరిపాలనా విధానం సరి కుంటుబడి స్పెషల్ ఆఫీసర్స్తో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాట విని ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. సెక్షన్ 65 ప్రకారంగా కాకినాడ నగరాన్ని 2011 జనాభా ప్రాతిపదికగా 66 డివిజన్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మేరకు కాకినాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు జరగాలి అంటే కోర్టులో ఉన్నటువంటి 6 గ్రామాల యొక్క విలీన వ్యాజ్యాలు 3 కేసులు ఉన్నాయి, మరో 2 కేసులు విత్డ్రా అయ్యారు. కానీ ఈ కేసుల్ని ధర్మాసనంలో పరిష్కారం చేస్తేనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం సెక్షన్ 65తో పాటుగా సెక్షన్ 3ని కూడా సర్వాధికారులని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం వల్ల విలీన గ్రామాలను ఎక్కడైతే ప్రభుత్వం నగరీకరణ చేయాలని అనుకుందో దానికి కోర్టు వ్యాజ్యాలు చెల్లవు. కాబట్టి ఇప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి తద్వారాగా కాకినాడ నగరాన్ని ఆనుకున్నటువంటి పరిసర గ్రామాలు తూరంగి, ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, చీడిగ, రమణయ్యపేట, అదేవిధంగా స్వామినగర్, గంగనాపల్లిలో ఉన్నటువంటి 42 డివిజన్లు ఇవన్నీ కూడా 1,10,000 పై మేరకు జనాభా ఉంటారు. వీటన్నింటినీ కలుపుకుంటే 72 డివిజన్లు అవుతాయి. ఈ 72 డివిజన్ల మేరకి కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి తీరుతాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి, ఏప్రిల్ ఎన్నికలు పూర్తి చేస్తే ఈ ఆర్థిక సంఘం నిధులు వీటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామాల విలీనాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తొలుతగా ప్రవేశపెట్టారు. అదేవిధంగా జీవోను కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ నుంచి వేరు చేయడం కానీ, అదే గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా వారే చేశారు. అయితే కోర్టు వ్యాజ్యాల కారణంగా ఇవి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, గ్రామాల విలీనం లేకుండా అటు కాకినాడ నగరం 4 ఏళ్ళ నుంచి 40 కోట్లు నష్టపోయింది. మరి 2017కు ముందు 7 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడం వల్ల 70 కోట్లు నష్టపోయింది. 17 ఏళ్లుగా ఈ 6 గ్రామాలు కూడా 180 కోట్లు నష్టపోయాయి. ఈ నిరాహార దీక్షలు కంటిన్యూ చేసి ప్రభుత్వం
నోటిఫికేషన్ ఇచ్చి చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా కాకపోతే వెంటనే ధర్మాసనం మెట్లు ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో పోరాడడానికి మార్క్సిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు, ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తక్షణమే బాధ్యత వహించి దీని మీద ప్రకటన చేయాలి. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి, అభివృద్ధి చేయాలి, ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి ఈ దీక్షాపూర్వకంగా ప్రజలను కూడా ఆలోచన చేయాలని, చర్చించాలని, మరి పన్నులు పెరుగుతాయనేటువంటి అభిప్రాయం లేకుండా ఉండాలంటే దానికి ఒక ఉద్దేశం ఏంటంటే రూరల్ అర్బన్ అనేటువంటిది ఉంది. గ్రామాల్లో ఏడాదికి ఒక పన్నే కడతారు, నగరాల్లో అయితే 2 పన్నులు కట్టాల్సి ఉంటుంది. కాకినాడలో కలిపితే పన్నులు ఎక్కువ పెరుగుతాయనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం కొత్తగా చేసినటువంటి చట్టం ప్రకారంగా రూర్బన్ అనేటువంటి తెచ్చింది. ఈ రూర్బన్ లో చేర్చడం వల్ల ఈ నగరంలో పన్నులు ఎలాగుంటాయో ఆ పన్నులను ఇక్కడ కూడా విధిస్తారు. కాబట్టి విలీనం చేయడం ద్వారా అయితే అభివృద్ధికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత ఈ పన్నుల విధానం ప్రవేశపెట్టడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు సందేహాలు సమాధానాలు ఏ ఉన్నా సరే కూడా ప్రతి సమీక్షలోని కూడా ప్రజల ముందు ఉంచడానికి పౌర సంక్షేమ సంఘం సిద్ధంగా ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు కానీ లేదా అభివృద్ధి నిరోధకులు కానీ అడ్డుపడేటువంటి